హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు యువర్ న్యూ వ్లాగ్. డే 2 ఇన్ కేరళ. మేమైతే ఇప్పుడు అలిపి బ్యాక్ వాటర్స్ దగ్గర ఉన్నాం. డే 1 మేము మొత్తం జర్నీకే సరిపోయింది. బెంగళూరు నుంచి మేము కొచ్చిన్ వచ్చాం. సో మార్నింగ్ బెంగళూరులో బయలుదేరి నైట్ కొచ్చిన్ వచ్చి అక్కడే స్టే చేసామన్నమాట. సో దానికి సంబంధించిన వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ లింక్ ఇస్తాను, చూడండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది మొత్తం రోడ్ జర్నీ. కేరళ అంటేనే అందమైన ప్రదేశం. సో దాంట్లో మరింత అందంగా ఉండేది ఈ అలిపి బ్యాక్ వాటర్స్. సో ఇక్కడ అలిపి బ్యాక్ వాటర్స్ అనేసి చాలా కాస్ట్లీతో కూడుకుందనమాట. బోట్ హౌసెస్ స్టార్టింగ్ ప్రైస్ 2500 నుంచి 10,000, 20,000, 25,000 వరకు ఉన్నాయి. అంటే మనకి ప్యాకేజ్ అనమాట. 2 hours, 4 hours, 6 hours, 8 hours, 1 day. సో ఇలా ఉంది ప్యాకేజ్. మేమైతే నైట్ ఇక్కడ స్టే చేయట్లేదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇది జస్ట్ 2,500 అనమాట. జస్ట్ 6 hours మాత్రమే ట్రిప్. సో మొత్తం బ్యాక్ వాటర్స్ని అలా తీసుకెళ్తుంది. లంచ్ అక్కడే ఉంటుంది అనమాట. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసినట్టయితే మాతో పాటు ద మోస్ట్ బ్యూటిఫుల్ అలిపి బ్యాక్ వాటర్స్ మీరు కూడా చూడొచ్చు. మా జర్నీ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. సేమ్ బ్యాంకాక్లో కూడా ఇలాగే ఉంటుందన్నమాట. అలిపి అనేది ఒక పెద్ద టౌను. అండ్ మీరు ఇంకా ముందుకు వెళ్తే అసలు అక్కడ రోడ్డు కూడా లేదు. అందరూ ప్రతి ఇంటికి ఒక్కొక్క పడవలాగా ఒకటి ఉంటుంది. సో కాలేజెస్కి వెళ్ళడం, స్కూల్స్కి వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పడవలోనే ఉంటాయి. మామూలుగా మనకి సిటీ బస్సులు ఉంటాయి కదా టౌన్లో. సో అలాగా బోట్లు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసే బోట్లు ఉన్నాయి అండ్ ప్రైవేట్ బోట్లు కూడా ఉన్నాయి. పక్కన కొద్దిగా కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతోంది ఇంకా. ఆ బోట్లో ఫారినర్స్ వెళ్తున్నారు. చాలామంది ఫారినర్స్ వస్తారు కేరళకి. అగో అటువైపు వెళ్తుంది కదా, అదంతా లోకల్ పీపుల్స్ జర్నీ చేసేది అది బోటు. అండ్ అటు సైడ్ ఉన్నటువంటి కూడా గవర్నమెంట్వి. ఎవరెవరి సీట్లలో వాళ్ళైతే మా వాళ్ళు బాగా సెటిల్ అయిపోయారు. ముందుకెళ్ళే కొద్దీ బ్యూటిఫుల్ లొకేషన్స్ వస్తున్నాయి. చూడండి మీరు ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. చాలా బాగుంది కదా, అసలు మాటలు రావట్లేదు. ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా అలిపి బ్యాక్ వాటర్స్లో బోట్ హౌస్లో మీరు వెళ్ళండి. అలిపి బ్యాక్ వాటర్స్లో జర్నీ అత్యద్భుతంగా ఉంది. వేర్ ఇంకా ముందుకెళ్తే ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. అలీబియా ఇంటర్నేషనల్, ఇక్కడైతే హోటల్స్ చాలా ఫేమస్. కొద్దిగా ఫ్రీ ప్లేస్ వచ్చింది, ఇప్పుడు క్లియర్ అయింది. నది కూడా కొద్దిగా పెద్దగా ఉన్నట్టుంది ఇప్పుడు. కాదు, టెంపుల్ ఒకటి ఉంది అక్కడ.
ఓపెన్ ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి బ్యూటిఫుల్గా ఉంటుంది. అగో అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే బోట్ హౌస్. సో అక్కడ హనీమూన్ కపుల్స్ అలా వస్తారు, అంటే ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. అయితే హనీమూన్ స్పెషల్ అనమాట ఇది. ఫ్యామిలీస్ అంతా ఇక్కడ ఒక రూమ్ తీసుకుని అందులోనే సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఉంటాయి. ఇంకో ఎదురుగా కనిపిస్తుంది, అవన్నీ అవే. సో అక్కడే మనం నైట్ అంతా స్టే ఉండిపోవచ్చు అనమాట. చెక్ ఇన్ మార్నింగ్ 11కి ఉంటుంది, చెక్అవుట్ మరుసటి రోజు 10కి ఉంటుంది అనమాట. నైట్ ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ అక్కడే ఉంటాయి. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఉంటాయి. కాస్ట్ 5,000 నుంచి 20,000-25,000 దాకా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఎప్పుడన్నా కేరళ వస్తే ఆ బోట్ హౌస్ని ప్రిపేర్ చేయండి. లైఫ్ టైం ఒక మెమరబుల్ డేగా మిగిలిపోద్ది. అండ్ మీరు సమ్మర్లో వస్తే చాలా వేడిగా ఉంటుంది. సో ప్లీజ్ నవంబర్, డిసెంబర్, జనవరిలో ప్లాన్ చేసుకోండి. అండ్ వాటర్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంటుంది అనమాట. సమ్మర్లో వస్తే కొద్దిగా తగ్గిపోద్ది. అండ్ మన కేరళ అందాలు బాగా చూడాలంటే కూడా మనం వింటర్లో రావాలి, ఎందుకంటే రైనీ సీజన్లో ఫుల్గా వర్షాలు పడతాయి, అవన్నీ ఫుల్ అవుతాయి అనమాట. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైంలో వచ్చారంటే చాలా బాగుంటుంది. సో చూసారా, ఫారినర్స్ ఇలాంటి బోట్ కూడా ఒకటి తీసుకొని వెళ్తున్నారు. చాలా బాగుంది కదా. మామూలుగా లేదు లొకేషన్స్ ఇక్కడ. ఆఫ్టర్నూన్ అయింది. సో లంచ్కి వెళ్తున్నా. ఎదురుగా కనిపిస్తుంది హోటల్, అక్కడ స్టాప్ చేస్తారంట. సో హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడే ఫ్రెష్గా ఫిష్ ఆర్డర్ ఇస్తున్నా. ఫ్రై అండ్ కర్రీ చేపిస్తున్నాను ఈ ఫిష్తో. ಕರಿ ಲೇಟ್ ಆಗಮ್ಮ ಇಲ್ಲ ಕರಿ கறி ஆல்ரெடி நமக்கு மிக்ஸ்டு உள்ள ஃப்ரை மட்டும் ஃப்ரை ஏது நல்லா இருக்கு நல்லா இருக்கு சரி இது ஒன்று போடலாம் எவ்வளோ இது யார் சாப்பிட்றோம் நல்லா இருக்கணும். హోటల్ వాళ్ళు అట్రాక్షన్ కోసం ఈగల్ బోర్డ్ని పెట్టారు ఇక్కడ. మనం ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. ఏమంది మన మీదకి ఎక్కుతుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరికి 20 రూపీస్ అన్నమాట ఫొటోస్ తీసుకోవడానికి. ఇప్పుడైతే ఫ్రీ పెట్టేశారు. మరి ఐ థింక్ హోటల్లో అట్రాక్షన్ కోసం అనుకుంటా. ఎక్సలెంట్గా ఉంది కదా లొకేషన్. పక్కనే మంచి రివరు, మధ్యలో హోటలు. సో ఇక్కడ లంచ్ బ్యూటిఫుల్గా ఉంది మాకైతే. ఫస్ట్ ఫిష్ ఫ్రై అయితే ఇచ్చాడు. అల్లెపి ఇది కేరళ బోట్ హౌస్. పుష్పగాడి రూల్ లంచ్ కంప్లీట్ అయింది. సో మళ్ళీ షికార్కి వెళ్ళాం చూడడానికి. ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇంకా మాకు 3 అవర్స్ లెఫ్ట్ ఉందన్నమాట. రైట్ సైడ్ వెళ్తుంది బోట్ హౌస్. అండ్ చాలా రూమ్స్ ఉన్నట్టున్నాయి అందులో. చాలామంది ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు అలా పెద్ద తీసుకుంటే చాలా బాగుంటుంది.
అగో అక్కడ కనిపిస్తున్నవన్నీ ఓన్ హౌసెస్. వాళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ బోట్లు అనమాట. సో బోట్ ద్వారానే వెళ్ళాలి వాళ్ళు అక్కడికి. సో ఇక్కడ కనిపిస్తున్న కూడా మొత్తం అన్నీ బోటే. అండ్ ఇక్కడ కూడా రిసార్ట్స్ ఉన్నాయన్నమాట. సో మనం బోట్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ రూమ్స్ తీసుకొని ఉండొచ్చు. అవి కూడా కొద్దిగా ముందుకు వెళ్తే చూపిస్తాను నేను. రివర్ మధ్యలో ఒక రిసార్ట్ ఉంది, లేక్ ప్యాలెస్ రిసార్ట్ అంట. సో మనం ఇక్కడ స్టే చేయొచ్చు. ఇక్కడ రావాలంటే మనం బోట్లో రావాలి. మనం స్టార్టింగ్ నుంచి జర్నీ చేసాం కదా బోట్లో. సో అలా జర్నీ చేస్తూ ఇక్కడ రావాలన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బోట్లు తీసుకొని షికార్కి వెళ్ళొచ్చు. బ్యూటిఫుల్ రిసార్ట్. నాకైతే ఇక్కడే ఉండిపోవాలని ఉంది పర్మనెంట్గా. మంచి మంచి లొకేషన్స్ చూడకుండా వీళ్ళైతే పడుకునేసారు. బాగా అలసిపోయినట్టున్నారు అనుకుంటా. జర్నీ సూపర్గా ఉంది అసలు. లోపలికి వస్తున్నాగా. ఎక్కినాము ఆడ. నెహ్రూ పెవిలియన్ అంటే ఏదో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 క్లాసిక్. నెహ్రూ పెవిలియన్ అంటే ఇక్కడ కొన్ని ఓనం రోజు స్పోర్ట్స్ జరుగుతాయంట, బోట్ స్పోర్ట్స్. సో అప్పుడు ఇక్కడ అందరూ చూడడానికి వస్తారు అక్కడ కూర్చొని. అదే నెహ్రూ పెవిలియన్ స్టేడియం లాగా ఇది. ఇక్కడ నెహ్రూ స్టాచ్యూ ఉంది ఇక్కడ. అక్కి డాన్స్ డాన్స్ ఎందుకు చెయ్యరా? ఈ పక్కన ఉన్నవి ఓల్డ్ బోట్లు అనుకుంటా, బాగా తుప్పు పట్టిపోయినాయి, పక్కన పడేశారు. సిక్స్ అవర్స్ ట్రిప్ కంప్లీట్ అయింది, రిటర్న్ వెళ్తున్నా. ఇంకా జస్ట్ 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంది. పెట్రోల్ బంక్ కూడా ఉంది ఇక్కడ, బోట్లకి డీజిల్ పడతారు అనుకుంటా.
ఎంతో అద్భుతంగా సాగిన 6 అవర్స్ జర్నీ అయితే మా లైఫ్లో మెమరబుల్ డే, మాకు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం. దే ఆర్ వెయిటింగ్ ఫర్ బోట్, అంటే వాళ్ళ హౌసెస్ అక్కడ లోపల ఉంటాయన్నమాట. వాళ్ళు ఇక్కడ బోట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మనం బస్ కోసం, ట్రైన్ కోసం వెయిట్ చేసినట్టు వాళ్ళు బోట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకో ఇక్కడ ఒకటి చూసారా, ఇది కూడా గవర్నమెంట్ బోట్ అనమాట. ఇందులో టికెట్స్ కూడా ఉంటాయి. ఇంకొక్కడ ఉన్న వాళ్ళు బోట్ ఆపరేట్ చేసేవాళ్ళు, డ్రైవర్లు, కండక్టర్లు, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అక్కడ. సో మా బోటింగ్ అయితే అయిపోయింది. అలిపి బ్యాక్ వాటర్స్ సూపర్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి వర్కలా వెళ్ళాలి. వర్కలా నైట్ స్టే చేయాలి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.